నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసిందని అనుకోవాలా, లేకపోతే ఇక బలవంతపు వ్యవహారం నడిపించేసి ఇప్పటికి ఏదైనా పాజ్ ఇచ్చారా? ఎందుకంటే ట్రంప్ మాటల్ని వేడిని నమ్మలేం. ఇంకా బయట మూడో వ్యక్తి ఎవరో ఒకళ్ళు వచ్చి చెబితే కానీ మనకి దాంట్లో నిజాలు నిర్ధారించుకోలేని పరిస్థితి. ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్కారం. వాసవ్ ముగిసిందని భావించాలా? ఇది యుద్ధం ఎట్లా అయిపోయిందంటే అంతులేని కథలాగా అయిపోయింది. ఎక్కడ ఆగుతుందో తెలియదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాసుదేవన్ గారు చెప్పాలంటే, ఒకవైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇది యుద్ధం అయిపోయింది మాట్లాడుకున్న సంతకం పెడుతున్నా అంటారు. ఇంకోవైపు ఏమో ఇరాన్ ఏమో అనట్లేదు. అదే అందుకనే అనుమానం వస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నంత ఒక ఏం చెప్తారు, క్రిప్టిక్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ లేని టచ్ చేయకుండా మాట్లాడుతున్నారు. దీంట్లో మనం చూడాల్సిన చాలా ఉన్నాయి వాసుదేవన్ గారు. ఒక్కటి తర్వాత ఒకటి తీసుకుందాం మనం. ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన 80వ బర్త్డే ఉండే నిన్న, 80th బర్త్డే. చాలా పెద్ద సెలబ్రేషన్ నడిచింది నిన్న వైట్ హౌస్ బయట. అది దాంతోపాటు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకున్నారు, చేశారు కూడా. ఇది యుద్ధం ఆపేశాను నేను, ఇది యుద్ధం మొదలుపెట్టింది ఆయనే, క్రెడిట్ తీసుకుంటాను, ఆపాను నేను అని చెప్పేసి. ఇది ఎట్లా అయిపోయిందంటే, నేను ఒకరిని కొడితే మళ్ళీ నేనే అది కొట్టడం బంద్ చేస్తే నేను కొట్టడం బంద్ చేస్తే అయిపోయింది, యుద్ధం అయిపోయింది. అట్లా అయిపోయింది. ఇరాన్ వెళ్ళి కొట్టాడు, ఓకే, ఇరాన్ రిటర్న్ కొట్టారు, ఓకే, ఆయన మీద కాకుండా మిగతా వాళ్ళ మీద కొట్టారు. అంతా అయిపోయిన తర్వాత అన్ని యుద్ధం అయిపోయింది, నేను ఆపేస్తున్నాను, ఇరాన్ మీరు ఆపేసేయండి అంటున్నారు. ఇది నడుస్తుంది అనమాట. ఆయనకు ఒక పర్సనల్ ఈగో ఇష్యూ ఉంది. యుద్ధం ఎట్లన్నా ఆపాలి. ఎందుకు మొదలు పెట్టారో ఆయనకే తెలియదు, ఎక్కడ ఆపాలని ఆయనకి తెలియదు. సో సొల్యూషన్ ఏంటి ఇప్పుడు? ఎట్లన్నా యుద్ధం ఆపకపోతే మిడ్ టర్మ్ పోల్స్ ఎఫెక్ట్ అవుతుంది, ఆయన పొలిటికల్ కెరియర్ పోతుంది, మిగిలిన పొలిటికల్ కెరియర్ పోతుంది. అది కాకుండా వాళ్ళ పార్టీకి కూడా చాలా మటుకు నష్టాలు వస్తాయి. అమెరికన్ ప్రజల్లో 70% మంది యుద్ధాన్ని నచ్చట్లేదు. దానికోసం ఇతన యుద్ధం నుంచి ఇది 39వ ఆయన చెప్పింది ఈ పీస్ డీల్ గురించి. సో మీరు ఆలోచించండి, ఇంకా ముందుకెళ్తే ఏమవుతుంది, సంతకం పెడితే ఏమవుతుంది? వాసుదేవన్ గారు చెప్పండి. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ సైనింగ్ అన్ అగ్రిమెంట్? నథింగ్. దాని నుంచి మీకు ఏ రాదు. సంతకం పెట్టినప్పుడు డెఫినెట్గా దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఏదో ఒక జేసీపీ అగ్రిమెంట్ తీసుకోండి. ఇది ప్రెసిడెంట్ ఒబామా టైంలో సైన్ చేసిన అగ్రిమెంట్ 2015లో. 2 సంవత్సరాలు టెక్నికల్ నెగోసియేషన్స్, 2 సంవత్సరాలు పట్టుకుంది టెక్నికల్ నెగోసియేషన్, యురేనియం గురించి, ఎక్కడ ఏంటి దాని గురించి. ఇప్పుడు ఈ ఒప్పందంలో రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ 5 సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు, పర్మనెంట్ మెంబర్స్, ఓకే, జపాన్. వీళ్ళందరూ ఉండి, దాంతోపాటు మిగతా అమెరికా అండ్ అఫ్కోర్స్ ఇరాన్ అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, యునైటెడ్ నేషన్స్, వీళ్ళందరూ సంతకం పెట్టారు. అంటే క్రెడిబిలిటీ వచ్చింది దానికి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని సంతకం పెడితే ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? రేపు ఒకటి బ్యాక్అవుట్ అయిపోతే అయిపోయింది కదా. ఎవడైనా ఎందుకు దాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అగ్రిమెంట్ ఉండే, ఇది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఈ ఎంఓయూలు అంటే చాలా డేంజరస్. బహుశా దీనికన్నా ముందు కూడా చెప్పుంటాను నేను. మన దగ్గర ఈ కాన్ఫరెన్సెస్ నడుస్తున్నాయి, సమ్మిట్లు జరుగుతుంటాయి. దాంట్లో ఎవడో వచ్చి అంటాడు, నేను 50,000 కోట్ల పెట్టుబడి పెడతా అంటాడు. ఫుల్ సెలబ్రేషన్ ఉంటుంది నెక్స్ట్ డే పేపర్లలో. మన ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని కాదు, దానికి ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా షాల్ వేసి వాళ్ళకి మెమెంటోలు ఇచ్చి ఫోటోలు అండ్ రాత్రి విందు అన్నీ ఇస్తారు. కాన్ఫరెన్స్ అయిపోయిందో వాడు మాయమైపోతాడు, మళ్ళీ కనిపించడు మీకు, ఓకే, ఎక్కడ పోయినాడో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మిట్కి వస్తాడు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు, ఓకే, ఎందుకంటే 2 రోజులు 3 రోజులు ఫ్రీ తిండి వస్తారు. ఏమైంది అది ఏమైంది ఎంఓయూ సైన్ చేశారంటే, అది మార్కెట్ మారిపోయింది, కొంచెం ప్రాబ్లం ఉంది. సో దానికోసం కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తాం, ఇంకో 50,000 కోట్లు పెడతారు ఇంకో ప్రాజెక్ట్ మీద. ఇది ఎంఓయూస్ లీగల్ శాంక్షన్ లేదు ఎంఓయూకి, ఓకే, అట్లీస్ట్ భారతదేశంలో లేదు. వీళ్ళు ఇప్పుడు పెట్టబోతున్న అదే కదా. ఇట్స్ ఓన్లీ ఎ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనం ఇద్దరు కూర్చొని అండర్స్టాండింగ్, వీ హ్యావ్ కమ్ టు అన్ అరేంజ్మెంట్, ఓకే. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన ఈ మిడ్ టర్మ్ పోల్స్ గెలవాలంటే, అంటే వాళ్ళ పార్టీ గెలవాలంటే, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్. దానికి కారణం మెయిన్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్.
ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద వెపన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారు ఇప్పుడు, నేను స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేపించేసాను. ముందు ఓపెనే ఉండే కదా, ఫిబ్రవరి 27 అది ఓపెనే ఉండే. మళ్ళీ మీరు ఏం చేశారు కొత్తది, మీరు తాళం వేసిన దాన్ని మళ్ళీ తాళం తీసేశారు, అంతే కదా. మీరు యుద్ధం ఏమైంది, యుద్ధం ఆ గురించి అడుగుతున్నారు అందరూ. దాంతో ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, గ్యాస్ ప్రైసెస్ పెరిగింది, ఫెర్టిలైజర్ ప్రైసెస్ అన్నీ పెరిగింది. దాంతోపాటు షిప్స్ అన్నీ స్టక్అప్ అయిపోయినాయి, మొత్తం మ్యారిటైమ్ ట్రాఫిక్ ఆగిపోయింది. 20% లోకంది ఫ్యూయల్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, క్రూడ్ ఆయిల్, అదంతా ఆగిపోయింది మొత్తం. ఎవరు తప్పు, మీరు ఇజ్రాయెల్ తప్పని చెప్పొచ్చు, కానీ ఇజ్రాయెల్కి ఒక ఐడియా ఉండే ఏం చేయాలని చెప్పి. ట్రంప్కి ఐడియా లేదు. వాడి వాళ్ళు ఇద్దరు చెప్తారు ఇప్పుడు ఉండడండి ఇజ్రాయెల్. ఎందుకంటే ట్రంప్కి ఇరాన్తోనే ఉన్న ఈగో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దాకా ఉన్న యూఎస్ ప్రెసిడెంట్స్ ఏం చేయలేదు, నేనే చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం చూద్దాం, ఆయన ఒబామా అగ్రిమెంట్ కన్నా బాగా ఇంకో జేసీపీ చేస్తాడా, చేయలేరు. ఎందుకంటే ఈ యురేనియం డీల్లో పక్కన పెట్టేశారు. ఇప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో లాస్ట్ డిస్కస్ చేద్దాం మనం, ఓకే, అప్పుడు చూసుకుందాం. నో న్యూస్, ఇది ప్రాబ్లం. వాసుదేవన్ గారు, ఒక అమెరికా ఇరాన్ తీసుకుంటే ఫస్ట్ ఏం ఆబ్జెక్టివ్ ఉండే యుద్ధానికి వెళ్ళినప్పుడు, రెజీమ్ చేంజ్. నేను ఈయన కొట్టేశాను, టాప్ లీడర్షిప్ పోయింది, కొత్త నేనే ఇంటర్వ్యూ చేస్తాను, నేనే కూర్చోబెడతాను, నేనే కిరీటం పెడతాను అన్నీ చెప్పాడు ప్రెసిడెంట్ ట్రంప్. ఏం జరిగిందా, అసలు ఏం జరగలేదు. దానికన్నా ముందు అక్కడున్న ప్రజల దగ్గర చెప్పారు, మార్పు వస్తుంది, హెల్ప్ ఈస్ ఆన్ ద వే, మీరందరు స్ట్రీట్స్లో వచ్చి ప్రొటెస్ట్ చేయండి. చేశారు, పాప 40,000 మంది పోయారు. వాళ్ళకేం జవాబు చెప్తాడు ట్రంప్, ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడలేదు. మీరెందుకు ఆ రోజు అట్లాంటి హామీ ఇచ్చారు, ఆ హామీ ఎందుకు ఇచ్చారు మీరు, అదే అడగాలి. మీ మాట విని 40,000 మంది చనిపోయారు, దాన్ని మీకు రిగ్రెట్ లేదా? మీరు ఆ రెజీమ్ దగ్గర అడగట్లేదు ఎందుకు, మీరు ఎందుకు చంపారని అడిగారు ఇవాళ దగ్గర, దమ్ముంది అడగడానికి లేదు. వాడు అంటాడు, ఓకే రేపటి నుంచి మేము మాట్లాడడం మీతో అని అంటారు. ఇది ప్రాబ్లం. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు సెక్యూరిటీ చూసుకుంటున్నారు. వాళ్ళకి ప్రాబ్లం హెజ్బుల్లాతోని, వాళ్ళకి ప్రాబ్లం హూతీలతోని, వాళ్ళకి ప్రాబ్లం హమాస్తోని, ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం హెజ్బుల్లాతోని. ఇరాన్ ఏమో దీనికి లింక్ పెడుతున్నారు, నా ప్రాక్సీలకు కూడా ఇది ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీరు అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉండాలి. ఎందుకంటే మీ జాగ్రఫీలో లేదు అది. మీరే అన్నారు మేము దాన్ని సపోర్ట్ ఏం చేయట్లేదని, మళ్ళీ మీరెందుకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు? మీరు వాళ్ళ బ్యాటిల్ వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, మీకేం ప్రాబ్లం అయింది? అంతే కదా. ఆబ్వియస్లీ మీ సపోర్ట్ ఉంది అక్కడ, మీ ఆయుధాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, దానికోసం మీరు ప్రొటెక్ట్ చేయడం ట్రై చేస్తున్నారు. అదొక ఇండిపెండెంట్ కంట్రీ లెబనాన్, వాళ్ళ ప్రెసిడెంట్ ఉంది, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మీకేం పోయిందంటే అక్కడ వాళ్ళు అడిగితే ఇంకో మాట, వాళ్ళు ఆల్రెడీ సీజ్ ఫైర్ ఎప్పుడో చెప్పారు. అప్పుడు హెజ్బుల్లా ఏం చెప్పారు, సీజ్ ఫైర్ మేము పట్టించుకోమన్నారు. ఎవరు, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ సీజ్ ఫైర్ చేసుకున్నారు. మీరు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ కూర్చున్నారు, హమాస్ లాంటిదే గాజాలో. గాజా ఒరిజినల్ కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, పాలస్తీన్ అక్కడి నుంచి వచ్చి గాజాలో వచ్చి కూర్చున్నారు. అక్కడ ప్రజల్ని హెరాస్ చేయడం మొదలుపెట్టారు, టెర్రరిజం యాక్టివ్లో ఇజ్రాయెల్ కొట్టారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు క్వైట్గా ఉన్నారు. ఇటువైపు హెజ్బుల్లా ప్రాబ్లం. సో ఇజ్రాయెల్కి ఏంటంటే, హెజ్బుల్లా ఎప్పుడు చూసినా వాళ్ళ నార్దర్న్ టెరిటరీ మీద మిసైల్స్ కొడుతూనే ఉంటారు. సో వాళ్ళని ఏదో ఒక రోజు ఫినిష్ చేశారని ఇజ్రాయెల్ ప్రజలకు కూడా అదే ఉంది. ప్రజలు కూడా అక్కడ ఉన్న ప్రధానమంత్రి కానీ, ఆపోజిషన్ లీడర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్తుంది, మీరు ఫినిష్ చేసేసారు, వీ విల్ బ్యాక్ యూ. ఏ ప్రజలు ఇట్లా చెప్పారండి? ఈవెన్ మన దేశం కూడా చేయరు. మన దేశంలో మోదీ గారు ఆపరేషన్ సింధూర్ చేస్తే ఒక 10% మంది ఉంటారు. ఎందుకు చేశారు? పాకిస్తాన్ ఇంత మంచి దేశం కదా, అమ్మన్కి ఆశ కదా, అదంటారు ఇదని. ఓకే, ప్రజలు మాట్లాడుకోవాలి మరి ఎందుకు అని చెప్పి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, బేసిక్లీ అమెరికా దీని చెట్టన బయటపడడానికి ట్రై చేస్తున్నాం. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ గిప్పులు అన్నీ తీసుకొని రేపు మాయమైపోతాడు అక్కడి నుంచి. ఒక 30 రోజుల లోపల కనిపించడు మళ్ళీ. జెరాల్డ్ ఫోర్డ్ ఇవన్నీ అన్నీ పోతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దీని తర్వాత ఎవడు కొట్టుకుంటాడో తెలియదు, మళ్ళీ బాంబులు వేస్తే తెలియదు. మళ్ళీ ఇదే, మార్క్ మై వర్డ్స్, ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు ఎందుకు కొంచెం వెనకకి దిగారు మరి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 3 నెలల నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్, జనరల్ ఇన్ఫ్లేషన్, కరెన్సీ వాల్యుయేషన్, ఇదన్నీ పోయింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఇరాన్కి ఇప్పుడు కావాల్సిన డబ్బులు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మా అసెట్స్ మీరు సీజ్ చేసి పెట్టారు, దాంట్లో ఒక 26 బిలియన్ మాకు కావాలి. మాకు రీకన్స్ట్రక్షన్, ఇది మీరు బాంబు వేసి మొత్తం ధ్వంసం చేస్తున్న దాంట్లో మా బ్రిడ్జ్లు కానీ, మా పవర్ ప్లాంట్లు కానీ, మా డీసాలినేషన్ ప్లాంట్ కానీ, మా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దేని కొట్టారో అది మొత్తం రిపేర్ చేయండి. ఎంత? $300 బిలియన్.
ఎవడిస్తాడు? ప్రెసిడెంట్ ట్రంప్ ఇవ్వడు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు? సౌదీ అరేబియా, ఇరాక్, అటువైపు బహ్రెయిన్, కువైత్, ఖతార్, ఒమాన్ మీరందరూ కట్టండి బిల్లు. బాంబ్ చేసింది ట్రంప్, బిల్లు కట్టాల్సింది వాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తారు? 50 బిల్లు వాళ్ళందరూ ఇరాన్ రీకన్స్ట్రక్షన్ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి. వేర్ దిస్ నో అదర్ వే. అసలు ఏమైనా అర్థం ఉందా సార్ దానికి? ఎందుకంటే ఇదే కదా వాళ్ళు ఏమనుకున్నారు పాపం, వాళ్ళకి సంగతి ఆలోచించండి. చేయకపోతే ఏం చేస్తాడు? ఇరాన్ మళ్ళీ బాంబులు వేస్తాడు, మళ్ళీ వాళ్ళ రిఫైనరీలు పోతాయి, మళ్ళీ వాళ్ళ ఎయిర్పోర్ట్లు పోతాయి. అమెరికన్ బేసెస్ అంటానికి కొడుతుంది వీళ్ళ మీదే. అమెరికన్స్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు బేస్లో కూర్చొని. ఇరాన్ దగ్గర ఈ అడ్వాంటేజ్ ఒకటి ఉంది. అన్నిటికీ పెద్ద ట్రంప్ కార్డ్ స్టేట్ ఆఫ్ హార్మోస్. రెండవది వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్. మూడవది వాళ్ళ మిసైల్. నాలుగవది వాళ్ళ ప్రాక్సీలు. ఇది వాళ్ళ దగ్గర. సో ఇరాన్ అనే ఒక దేశం మనం అర్థం చేసుకోవాలి, టెక్నికలీ వాళ్ళు చాలా సూపర్. అన్ని గల్ఫ్ కంట్రీస్ చూసుకుంటే టెక్నికలీ ఇరాన్ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వాళ్ళ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ రాజ్యం చాలా హై క్లాస్. ఈవెన్ మెడికల్ కూడా వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్.